అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, 2019లో మార్చిలో జరిగిన హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య, ప్రస్తుత జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి చిన్నాన్న, అప్పుడు అప్పుడు మా ప్రతిపక్ష నేత, అప్పుడు జరిగిన హత్య ఇంకా ఇప్పటికీ ఏమాత్రం కొలిక్కి రాలేదు. అంటే ఎటువంటి ముందుకు వెళ్ళట్లేదు కోర్టుల పరంగా. పైగా ఆ కేసు విషయంలో ఆహర్నిశలో పోరాడుతున్న అతని కూతురు, వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీతమ్మ గారికి ప్రస్తుతం ఆ ప్రాణహాని ఉన్నట్టు ఆవిడ కేసు పెట్టింది తెలంగాణలో. సో దీన్ని బట్టి చూస్తుంటే, అప్పుడు ఆ రోజు రాత్రి 3 గంటలప్పుడు తాడేపల్లికి వెళ్ళిన ఫోను ఒకరిదే. ఇప్పుడు ఆ ఆమెకి బెదిరింపులు వచ్చిన సోషల్ మీడియా అకౌంట్ కూడా ఒకరిదే. ఆ రోజు ఫోను అతని దగ్గర లేదనేసి చెప్పాడు. ఈ రోజు అకౌంట్ కూడా అతని దగ్గర లేదని చెప్పి అనుకోవచ్చా? అంటే ఆ రోజు ఎవరైతే ఫోన్ లో మాట్లాడారో ఈ రోజు బెదిరింపులు కూడా వాళ్ళే చేశారని అనుకోవచ్చా? మీ విశ్లేషణ చెప్పండి సార్. యా వాస్తవంగా వివేకానంద రెడ్డి గారి పిఏగా వ్యవహరించింది కృష్ణారెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా డాక్టర్ సునీత గారికి బెదిరింపు పోస్టులు పెట్టింది వర్ర రవీందర్ రెడ్డి. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. కాకుంటే ఏంటంటే ఆ రోజు భారతి గారికి ఫోన్ చేసింది భారతి గారి పిఏ నవీన్ కి. ఫోన్ చేసిన వ్యక్తి ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఎంపీ నుంచి మీకు ఆ టైంలో ఎందుకు ఫోన్స్ వచ్చాయి అని చెప్పిన నవీన్ ని విచారించిన సందర్భంగా నవీన్ చెప్పింది భారతి మేడం గారితో సీఎం గారితో మాట్లాడింది. సీఎం గారితో మాట్లాడటానికి ధనంజయ రెడ్డి గారికి చేశారు. అలాగే నవీ నవీన్ తో మాట్లాడటానికి నవీన్ ద్వారా భారతి రెడ్డి గారితో అవినాష్ రెడ్డి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సిబిఐ ఆ టైమింగు, ఆ ఎంతసేపు ఎవరెవరు కాల్స్ మాట్లాడారనే వివరాలన్నీ కూడా సిబిఐ సాంకేతిక ఆధారాలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని ఎదురుకు పెట్టి అవినాష్ రెడ్డి గారిని విచారించడం జరిగింది. ఇక్కడ అవినాష్ రెడ్డి గారిని విచారించారు సరే, మరి కాల్ రిసీవ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఎందుకు విచారించలేదో సిబిఐ ఇప్పటికీ స్పష్టం చేయాలి. ఇది ఒక అంశం పక్కకు పెడితే, మీరు ప్రస్తావించినట్టుగానే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగాలి, అసలు సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో పూర్తి స్థాయిలో బయటికి రావాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగే విచారణలో పారదర్శకంగా న్యాయం జరిగే విధంగా కనిపించట్లేదు. కాబట్టి విచారణ సిబిఐ ద్వారా జరిపించాలి అని చెప్పని కోర్టుకు వెళ్ళి సాధించి ఇవాళ సిబిఐ విచారణకి పట్టుబట్టి విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, అంటే ఇక్కడ సూత్రధారులు పాత్రధారులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే ఉండుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా డాక్టర్ సునీత గారి పట్ల కొంత కంటగింపుగా ఉన్నది వాస్తవం. కొంత కంటగింపు కాదు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియాలోనే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 100% డాక్టర్ సునీత గారు, డాక్టర్ సునీత గారి హస్బెండ్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఇందులో ఉందేమని చెప్పని మాకు అనుమానంగా ఉంది అని చెప్పని భిన్నమైన వాదన కట్టుకథలతోటి డాక్టర్ సునీత గారికే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన ఆరోపణలను డాక్టర్ సునీత గారి మీదకి నెట్టే ప్రయత్నం చేసింది తీర్పు చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్న రాష్ట్రంలో కేసు విచారణ జరిగిన పక్షంలో పారదర్శకంగా విచారణ జరగట్లేదు, ప్రభుత్వం విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తుంది. కాబట్టి ఇవాళ వేరే రాష్ట్రంలో విచారణ జరగాలి అని చెప్పని పట్టుబట్టి గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా విచారణ వాళ్ళ తెలంగాణకు బదిలీ చేయించుకున్న తీరు కూడా చూసాం. ఇటువంటి నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారు 100% వాళ్ళ వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయాలకి టార్గెట్ గా మారారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మరో సోదరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తి స్థాయిలో విభేదించి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె ఎక్కువ పెడుతున్న విమర్శల నేపథ్యంలో ఇవాళ ఇరువురు సోదరులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తోడపుట్టిన చెల్లెలు శర్మ గారు, అలాగే చిన్నాను కుమార్తె డాక్టర్ సునీత గారు, ఇరువురు కూడా వైసీపీ శ్రేణులకు టార్గెట్ గా మారారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి రక్త సంబంధీకుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు వ్యవహరిస్తున్న జుగుత్సాకరమైన వైఖరి, అత్యంత నీచమైన భాష వాడతా, సంస్కారహీనపు విమర్శలు చేస్తా, కట్టుకథలతోటి వాళ్ళ వ్యక్తిత్వ హనానికి పాల్పడతా ఉన్నారు.
ఒకరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా ఉన్నారు. మరొకరు తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నారు. ఇవాళ ఏ రాజకీయ పార్టీని ఆశ్రయించాలి, ఏ రాజకీయ పార్టీ నాయకత్వం స్వీకరించాలి అనేది ఆమెకున్న హక్కు, స్వేచ్ఛ. దాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారిని అనుయాయులు మాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తారా అని చెప్పని ఆమె జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన సోదరి అనే అంశాన్ని కూడా విస్మరించి అత్యంత జుగుసాకరమైన పోస్టులతోటి, వీడియోలతోటి ఆమె వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్న తీరు చూస్తున్నాం. అదే సందర్భంలో తన తండ్రి హత్యకు గురైతే ఆ హత్య కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో నిగ్గు తేల్చాలి, మా తండ్రి హత్యకు న్యాయం జరగాలి అని చెప్పని పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారిని కూడా ఆమె హక్కుని ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ హక్కు కోసం ఆమె చేస్తున్న పోరాటాన్ని శంకిస్తా ఉన్నారు. ఆమె మీద వ్యక్తిత్వానికి దాడులు చేస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే రీసెంట్ గా షర్మిల గారు, డాక్టర్ సునీత గారు బహిరంగంగానే ఇడుపలపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా కలిసిన నేపథ్యంలో వర్ర రవీందర్ రెడ్డి అని భారతి గారికి నియోజకవర్గంలో పిఏగా చలామణి అవుతూ ఉండే, వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే అతని అకౌంట్ నుంచి డాక్టర్ సునీత గారిని బెదిరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని శ్లాఘిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కంటకింపుగా మారిన ఈ ఇద్దరు సోదరులను కూడా లేపేసేయండి అన్న అని చెప్పని ఒక పోస్ట్ పెట్టినట్టుగా ఆమె సాక్ష్యాధారాలతో నిన్న హైదరాబాద్ లో పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తామని చెప్పని బెదిరిస్తున్నారు, మాకు నాన్నగారి హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలు నిగ్గుదేల్చడం కోసం నేను చేస్తున్న పోరాటం వాళ్ళకి కంటకింపుగా మారుతుంది, ఇందుకోసం నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పని వారు మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో నేను మీడియాతో మాట్లాడుతూ కూడా వారు చాలా సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ప్రశ్నించడం జరిగింది. మీరు సందర్భంలో కూడా బయట వ్యక్తుల్నే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించే సందర్భంగా వారు రాష్ట్ర ప్రజల్ని నాకచెల్లెములని చెప్పని సంబోధిస్తారు. కానీ ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న శ్రేణులు ఈ రకమైన జుగుసాకరమైన పోస్టులతోటి నన్ను షర్మల్ని కించపరుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది పట్టదా? రాజశేఖర రెడ్డి గారికి షర్మిల పుట్టలేదు అని చెప్పని వాళ్ళు సంబోధిస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అవమానకరమైన వ్యాఖ్య కదా? ఎవరిని వాళ్ళు ఆ పోస్టుల ద్వారా అవమానపరుస్తున్నారు, వీటికి సమాధానం సంజాషి చెప్పనవసరం లేదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కాదా ఇది అని చెప్పని ఆమె చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. 100కి 100 పాళ్ళు ఇవాళ వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది, వాళ్ళ ప్రశ్నల్లో న్యాయం ఉంది. ఖచ్చితంగా వైసీపీ పార్టీ సోషల్ మీడియాని ఒక విశృంఖల పోకడికి పెంచి పోషిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాజకీయ ప్రత్యర్థుల్ని అంటే వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయటం అనే ఏకైక మార్గం ద్వారా వాళ్ళ మొరాలిటీ దెబ్బతీయొచ్చు అని చెప్పనే ఒక లక్ష్యంతో ఆయన ఎంచుకుంటున్న విధానం ఇవాళ చిలికి గాలివాన్లాగా మారి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధికుల్ని, ఆయన సొంత తోడబుట్టిన వాళ్ళని కూడా ఈరోజు అదే పందా ద్వారా వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ వాళ్ళని కూడా డిమారలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం గమనించుకుంటే డాక్టర్ షర్మిల గారు లేదు, ఇవాళ షర్మిల గారు, డాక్టర్ సునీత గారు మాత్రమే కాదు, గతం నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాలని ఇదే విధంగా కించపరిచారు. అదే సందర్భంలో అమరావతి మహిళల్ని, రైతులు కుటుంబాలకు సంబంధించిన మహిళల్ని ఇదే విధంగా కించపరిచారు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం నుంచి ఉన్న మహిళా శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలతోటి తనని ఏ విధంగా కించపరుస్తున్నది సోషల్ మీడియా పోస్టుల్ని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దిశ పోలీస్ స్టేషన్ లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పోలీస్ స్టేషన్ లో మొట్టమొదటగా కంప్లైంట్ చేసింది మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు. కానీ సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ దాని మీద చర్యలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఇష్టమో వాళ్ళ సోషల్ మీడియా అదే కొనసాగిస్తా ఉంది. తనకి ఇష్టమైన పనులు చేసిన తన కార్యకర్తల్ని, తన శ్రేణుల్ని కాపాడుకునే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్నారు తప్ప ఉచ్చం నీచం మర్చి వాళ్ళు చేస్తున్న వ్యక్తిత్వ హనపు ఈ ప్రచారాన్ని, ఈ పోస్టుల్ని అరికట్టడానికి కానీ, కట్టడి చేసేటానికి కానీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన ఏ స్థాయిలో కూడా పూనుకోవట్లేదనేది వాస్తవం. ఇవాళ అల్టిమేట్ గా బాధితులుగా ఆయన కుటుంబ సభ్యులే బలవుతున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు బాధితులుగా మారటం నచ్చుతుంది. అంతే తప్ప నా చెల్లెళ్ళు వాళ్ళకి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత నాది, వాళ్ళు నాకు రాఖీ కట్టిన తోడబుట్టిన చెల్లెళ్ళు అని చెప్పని కూడా
వాళ్ళకి రక్షణకు సంబంధించి నేను హామీ ఇచ్చున్నా అనే అంశాన్ని విస్మరించారు ఆయన. ఇవాళ కుటుంబ సంబంధాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి అనుబంధాలు కలిగి ఉన్నారు అనేది చూసిన తర్వాత సమాజం పట్ల, రాష్ట్రం పట్ల, మిగిలిన ప్రజల పట్ల ఏ మాత్రపు సంబంధాలు, అనుబంధాలు ఆయన కొనసాగిస్తారనేది కూడా ప్రజలు కూడా రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ కనీస మాత్రపు తోడపుట్టిన చెల్లెళ్ళకి రక్షణ కల్పించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలకి ఏవి కల్పించగలరో కూడా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏ రాష్ట్రంలో అయితే మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబడిందో, ఇవాళ ఎవరి పాలనలో అయితే మహిళల గౌరవానికి భంగం కలుగుతుందో, ఎవరి పాలనలో అయితే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులకి కూడా రక్షణ లేదో, వాళ్ళ గౌరవానికి కూడా అంటే వారి గౌరవం కూడా నిలబడట్లేదు, దక్కట్లేదు, అక్కడ ఎటువంటి అరాచక శక్తులు రాజ్యం వెళ్తాయి అనేది చాలా స్పష్టమవుతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరుని ఇవాళ డాక్టర్ సునీత గారి సూటి ప్రశ్నలు సమాజానికి ఎటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు అనేది చాలా సూటిగా స్పష్టంగా తెలియజేసింది. ధన్యవాదాలు సార్. ప్రతి అక్కకి, ప్రతి అవ్వకి, ప్రతి చెల్లికి అని ఆయన ప్రతి సందర్భంలో మాట్లాడుతుంటారు. సో వాళ్ళని పూర్తిగా దిగజార్చే పరిస్థితికి వచ్చారు. ఇక మిగిలింది నా 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 అనే కులాలు మాత్రం మిగిలాయి. ఇంక చూద్దాము. ఆల్రెడీ వాళ్ళు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క నాయకుడు జారిపోతున్నారు. చూడాలి మరి చివరకు ఆ, ఎవరు మిగులుతారో. కేవలం 600 కోట్లు తినే నాయకులు తప్ప ఇంకెవరు మిగులని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.